దావీదు చెప్తాడు ఆ మాట, మీరందరూ నాతో పాటు చెప్పాలి. యెహోవా నా బలమా నేను నిన్ను. దావీదుకు బలం ఎవరు? దేవుడే. మనకి ఊరకి చెబుతాం కానీ మా వాళ్ళని చూసావా అంటాం, మా వాళ్ళని చూసావా అంటాం. దేవుడే మన బలం. యెహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నానన్నాడు దావీదు. యుద్ధము యెహోవాదే. సింహాన్ని చీల్చిన, ఎలుగుబండిని చీల్చిన, గొలియాతును పడగొట్టిన బలం నాది కాదు, నా దేవుందే. సమస్త ఘనత మహిమ ప్రభావాలు యేసుకే. మాకు కాదు యెహోవా, మాకు కాదు. నీ కృపా సత్యములను బట్టి నీ నామమునికే మహిమ కలుగును గాక. దావీదు పలికినట్లు మనం కూడా చెప్పాలి. కీర్తన 18:1 యెహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను. నేను ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయను, జస్ట్ గుర్తు చేస్తాను అంతే. రెండవ మాట యోహాను మొదటి పత్రిక 2:14 యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలిచి ఉన్నది. ఎవరు బలవంతులు? దేవుని మీద ఆధారపడేవాడు బలవంతుడు. దేవుని వాక్యం ఎవరి హృదయాల్లో అయితే ఉండిద్దో వాళ్ళే బలవంతులు. ఇందాక యూపీఏ ప్రెసిడెంట్ గారు చెప్పారు, ఊ పా వా సము అనేది. వా అంటే వాక్యము చేత అని వాక్యం గురించి చాలా శ్రేష్టమైన మాటలు తెలియజేశారు. సంవత్సరం మధ్యలోకి వచ్చాం. డిసెంబర్ 31 తీర్మానాలు చేస్తాయి. ఈ సంవత్సరం ఎట్లాగైనా బైబిల్ తప్పనిసరిగా 3 సార్లు చదవాలి, 2 సార్లు చదవాలి, కనీసం ఒకసారి చదవాలంటే ఎంతవరకు ఆదికాండం కూడా దాటిన భక్తులు చాలామంది ఉన్నారు. కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా బైబిల్ చదివితే వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. వాక్యం గురించి మనం అందరూ ఎరిగిన మాటలే. మొదటి కీర్తన వాక్యము, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఎవరన్నా నాటబడినది ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండిన అతడు చేయనిదంతయు వాక్యానికి అంత శక్తి ఉంది. వెనక ఒక పవర్ఫుల్ వర్డ్ అనమాట అది. నన్ను బలపరచు అని అందే నేను సమస్తమును. 119:9 యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా. యవనస్తులు బాగా బైబిల్ చదవాలి. 119:11 నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యాన్ని ఉంచుకొని. నన్ను హృదయంలో వాక్యం ఉంటే పాపం చేసే అవకాశమే ఉండదు. మనం ఎరిగిన మాటే 119:50 నీ వాక్యమే నన్ను బ్రతికించెను, నా బాధలలో ఇదే నాకు